హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. అసలు ఎంత హెల్తీ అంటే పూర్వకాలం మన అమ్మమ్మలు, తాతయ్యలు చాలా అసలు ఎప్పుడు కూడా ఇదే వండుకుంటూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా మేము ఎప్పుడు ఇంటికెళ్ళినా కూడా ఏంటంటే మా నాయనమ్మ నా కోసం చేసి పెడుతూనే ఉంటారనమాట. అండ్ ఈ రెసిపీ వచ్చేసరికి జొన్న అన్నం అండి. అండ్ వితౌట్ రైస్ అనమాట. ఓన్లీ జొన్నలతో మాత్రమే చేసుకునేది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అండ్ ఇప్పుడు సి సెక్షన్స్కి అయినా, అసలు డెలివరీ అయిన తర్వాత మనకైతే ఫుల్ స్టొమక్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. సో వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. అండ్ కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అండ్ ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. బెల్లం ఎవరైనా ఏంటంటే అన్నంలో బెల్లం ఏం బాగుంటుంది అనుకుంటారు. కానీ జొన్నన్నం, నెయ్యి, బెల్లం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అండ్ స్వీట్ ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇందులో గోంగూర పచ్చడి అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ 2 కాంబినేషన్స్‌తో తింటే అసలు మీరు వైట్ రైస్‌ని అసలు మర్చిపోతారనమాట. సో అంత చాలా బాగుంటది. నాది పక్కా హామీ అనమాట. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ రెసిపీ చూసిన తర్వాత మాత్రం ట్రై చేయండి. అండ్ మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం చట్నీ ప్రిపరేషన్ చూసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్‌ని హీట్ చేసేసుకొని జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్‌ని వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు యాడ్ చేసేసుకొని ఇలాగా కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం గోంగూరను కూడా ఇలాగ యాడ్ చేసేసుకోవాలండి. సో ముందే కొంచెం క్లీన్గా కడిగేసేసి పెట్టేసేసుకొని యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ గోంగూర అండ్ అలానే మిర్చి ఏంటంటే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలాగ కుక్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి. సో మీకు ఏంటంటే అంత ఎక్కువ పులుపు తినని వాళ్ళకైనా లేదంటే కొత్తిమీరని కూడా యాడ్ చేస్తే ఏంటంటే మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈ లీవ్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. సో ఇది కొంచెం మనం పక్కన పెట్టేసేసుకొని కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. అండ్ ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలాగ కొంచెం బ్లెండర్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సరిపడా ఉప్పు అండ్ అలానే చాలా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకుందామండి. అండ్ ఇప్పుడు దీనిలోకి ఏంటంటే కొంచెం మనం తాలింపుని యాడ్ చేసేసుకున్నాం. సో నేనైతే సేమ్ ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసేసుకొని కొంచెం ఎక్కువ తాలింపు గింజల్ని యాడ్ చేసేసుకొని అలానే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి కొంచెం ఇలాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి కంబైన్ చేసేసుకుంటే మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. అండ్ ఇది జొన్నన్నంలోకే కాకుండా నార్మల్ వైట్ రైస్లోకైనా, పుల్కాల్లోకైనా, చపాతీల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనం యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని 7 డేస్ అలా విడిగా ఉంచుకున్నా కూడా మనకి అస్సలు పాడవదు. సో ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను జొన్న అన్నాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఒక్కలు ఉన్నా కూడా ఎలా వండుకోవాలో కూడా చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఒక 1 కప్పు జొన్నల్ని ఏంటంటే ఇలాగా క్లీన్ చేసేసుకొని నీట్గా ఒక డే మొత్తం కూడా అంటే ఒక ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసేసుకొని మధ్యాహ్నానికి వండుకుంటుంటే ముందు రోజు రాత్రే ఇలాగ నీట్గా వాటర్లో పెట్టేసుకొని సోక్ చేసేసుకున్నాయండి. సో మనకేంటంటే అవి ఎక్కువగా నానితే బాగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాగ ఒక 1 కప్పుకి ఇలా ఒక 1/4 కప్పు పెసరపప్పును కూడా ఇలాగా యాడ్ చేసేసుకుంటున్నాను. సో పెసరపప్పును అయితే నేను ఇది బాయిల్ చేసుకునే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలాగా సోక్ చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. ఒక 1/4 కప్పు సరిపోతుందనమాట. ఒక కప్పు జొన్నలకి ఒక 1/4 కప్పు పెసరపప్పుని ఇలాగా పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా చిన్న రోలు ఉంటే కనుక ఇలాగ మనం నానబెట్టుకున్న వాటిని ఇలా కొంచెంగా తీసేసుకొని లైట్గా క్రష్ చేయండి. మరీ మెత్తగా వద్దు. ఎలా అంటే జస్ట్ ఒక 2-3 చిన్న పిల్లలు దంచితే ఎలా ఉంటుంది అసలు మరీ నలగకుండా నలిగినట్టుగా అలాగా చేసేసుకొని మనం ఉంచుకోవాలన్నమాట. చాలా లైట్గా జస్ట్ క్రష్ చేయండి. ఎందుకంటే ఇత్తులుగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉండడానికి ఏంటంటే లైట్గా క్రష్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా సీడ్ అనేది నలగకుండా లైట్గా ఇలా చేసేసుకొని ఉంచుకోవాలి. మీకు కనుక ఇది ఇలాగ కష్టంగా అనిపిస్తే కనుక నేను మిక్సర్ జార్లో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తానండి.
సో ఈలోపు ఏంటంటే మనం దీనికి వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకుందామండి. సో మనం ఈ జొన్నన్నం వండుకునేటప్పుడు ఏంటంటే ఇలా మందపాటి గిన్నెలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది సిమ్ ఫ్లేమ్లో అడుగంటకుండా ఇలాగా కుక్ చేస్తూ అంటే తిప్పుతూనే ఉండాలన్నమాట. సో అందుకని ఇలా మందపాటి గిన్నెలు తీసుకొని ఒక కప్పు మనం జొన్నలు యాడ్ చేసుకున్నాం కాబట్టి అదే కప్పుతో మనం 5 to 6 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఖచ్చితంగా అంత క్వాంటిటీ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని అలానే ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే మనకి అడుగంటకుండా ఈజీగా కుక్ అవ్వడం కోసం ఇలా 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. సో ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇప్పుడు మిక్సర్ జార్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో మనం ముందుగా నానబెట్టుకున్నవన్నీ ఏంటంటే ఇలా జార్లోకి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక పల్స్ మాత్రమే ఇవ్వాలండి. ఫుల్గా గ్రైండ్ చేసేస్తే మరీ మెత్తగా అయిపోతాయి. సో ఇలా జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసేసి ఆపేస్తే మీకు బాగా వస్తాయన్నమాట. సో మనకి ఈలోపు వాటర్ కూడా కొంచెం హీట్ అయిపోయాయి కదండి. సో ఇప్పుడు దానిలోకి ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్నల్ని ఇలాగ యాడ్ చేసేసుకొని సో ఇలా ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇలాగ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని యాడ్ చేసేసుకొని ఒక్కసారి కంబైన్ చేసేసుకొని మనకి ఇదనేది లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే జొన్నలు బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడతాయి. సో ఇలాగా ఈ నీరంతా ఇంకిపోయి అండ్ అలానే అది దగ్గర పడే వరకు కూడా మనం ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మనకి మిల్లెట్స్ వల్ల ఎన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే కదండి. సో ఇప్పుడైతే వైట్ రైస్ అయితే మన అందరం తీసుకుంటున్నాం కదా. ఇలాగ మిల్లెట్స్తో జొన్నన్నమైనా ఇలాగా సద్దలతో చేసిన అన్నమైనా కూడా మనం రెగ్యులర్గా తీసుకోలేం కాబట్టి సో అప్పుడప్పుడు కుక్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగ చూసారా చక్కగా ఇలాగా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మీకు లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ మూత పెట్టేసేసి ఒక 5 minutes కుక్ చేసుకున్నారంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. సో మనం ఇలా చేత్తో పట్టుకొని నలిపితే మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. మనకి ఆ సీడ్ అనేది అంటే ఆ జొన్నలు అనేవి మనం ఇలా చేత్తో నలిపితే మెత్తబడిపోతే కనుక మనకి ఇది అనేది రెడీ అయిపోయినట్టు. సో మనకి ఇప్పుడు ఈ జొన్నన్నం అనేది రెడీ అయిపోయింది కదండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా ప్లేట్లోకి ఒక బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకొని మీకు గోంగూర పచ్చడి అండ్ అలానే బెల్లంతో అయితే నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. సో మీరు కాదు అనుకుంటే ఏదైనా వెజ్జెస్తో కూడా ట్రై చేయొచ్చు. సో నేనైతే ఎప్పుడు ఇదే కాంబినేషన్లో తీసుకుంటాను అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది. సో చూసారు కదండి ఈజీగా జొన్నన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. మీరు కూడా ఈసారి ఇలాగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఈ రెసిపీస్ కనుక మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.